హలో అండి, నేను మీ ఝాన్సీని. ఏంటి తుఫాన్ వల్ల మీ ఇల్లు కూడా పాడైపోయాయా? ముంతా తుఫాన్ అయితే ఒంగోలుని ముంచేసిందండి మొత్తానికి. మొత్తం మా ఆడబిడ్డ వాళ్ళ ఏరియాలు మొత్తం మునిగిపోయాయండి. బలరాం కాలనీ, కరుణా కాలనీ మొత్తం అయితే ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు. మేమైతే సోమవారం రోజు డౌట్ వచ్చేసి మీరు అక్కడ ఉండొద్దు, నీళ్ళు వచ్చేస్తాయి కదా మీకు, మా ఇంటికి వచ్చేసేయండి అని పిలిచామండి. వాళ్ళు సోమవారం నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చెరువు కట్టలు అయితే తెగిపోయి నీళ్ళు అయితే ఇంట్లో మోకాలు లోతు వచ్చేసాయంటండి. ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పుకున్నారు. అందరినైతే సురక్షిత ప్రాంతాలకు పంపించారు. మేమైతే మా ఆడబిడ్డ వాళ్ళని మా ఇంటికి పిలిచామండి. ఆ గోడ తడిచిన ఊరికైతే నీళ్ళు వచ్చేసాయండి. పాపం మొత్తం వస్తువులు అయితే పాడైపోయాయి. ఈ పూటెళ్ళి వాళ్ళ డోర్లు తీయంగానే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళేనండి మొత్తం. పిల్లల బుక్స్తో సహా మొత్తం తడిచిపోయాయండి. మొత్తానికి ఒంగోలు అయితే చాలా వరకు పాడైపోయిందండి. ఇంత తుఫాను మేము ఎప్పుడూ చూడలేదు ఇదివరకు. లైలా తుఫాన్ అప్పుడు మేము కూడా లేమండి ఇంటి దగ్గర. లైలా తుఫాన్ అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి అండి. అప్పుడు కూడా మా ఇంటి దగ్గరికే వచ్చారు. మా ఇల్లు సెంటర్లో ఉంటుంది. మా ఇంటి చుట్టూ 2-3 కిలోమీటర్ల వరకు అయితే మొత్తం మునిగిపోయిందండి. ఇలా అయితే ఎప్పుడు మునగంగా మేము ఎప్పుడు చూడలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం అసలు. ముంతా తుఫాను వల్ల అంతా నాశనం అయిపోయింది. పాపం వాళ్ళ సామాన్లు అయితే మొత్తం పాడైపోయాయి. థ్యాంక్ యూ అండి.